వైద్యంలో అద్భుతాలంటే ముందుగా వినిపించే పేరు డాక్టర్ దండపు బసవానందం. 3 దశాబ్దాలకు పైగా అనుభవం, మొండి వ్యాధులు సైతం శాశ్వతంగా తరిమి కొడుతున్న వైద్య మహర్షి. జీవితాంతం భయపెట్టి వ్యాధులు కూడా ఆయన చేతుల్లో లొంగిపోతాయి. దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన సొంతం. ఏం పేరు? మొహమ్మద్ ఇస్మాయిల్. ఇస్మాయిల్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప. నిజామాబాద్కి వచ్చినావు. అంటే నిజామాబాద్ డిచ్పల్లికి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? అంతకుముందు పక్షవాతం, పెరాలసిస్ వచ్చిన, నడవలేని పరిస్థితిలో వచ్చినావు. ఇప్పుడు మంచి నడుచుకుంటూ వచ్చినావు. మరి హోమియోపతి పవర్ ఎంత ఉంది? ఎన్ని సంవత్సరాల నుంచి పెరాలసిస్ ఉండే నీకు? 3-4 సంవత్సరాల నుంచి ఉండే. 3-4 సంవత్సరాల నుంచి ఉండే. 3-4 సంవత్సరాల నుంచి కూడా పెరాలసిస్ ఉండి నడవలేని స్థితిలో ఉండే. అలోపతి మందులు వాడినా తక్కువ. హోమియోపతిలో 1 నెలలో లేచి కూర్చున్నావు. మంచిగా వచ్చినావు. రన్నింగ్ చేపిస్తా అని చెప్పినా నేను. మరి ఇప్పుడు ఎంత మంచిగా లేచి గట్ల పోయి ఇట్లా ఎట్లా లేచి చూడవు అట్లా. ఆడికి పోయి మళ్ళీ ఇట్లా. వెరీ గుడ్, మంచిగా నడుస్తున్నావు. దా చూసినావా అమ్మ? మెదడులో రక్తం గడ్డ కట్టింది. దానికి లక్షలు ఖర్చు అయితే బయట పోతే. హోమియోపతిలో పేదోళ్లకు, మధ్యతరగతి వాళ్ళకు మంచి వైద్యం ఉన్నది. హోమియోపతి ఆయన్మాన్ గారు ఇంత మంచి వైద్యం కనిపెట్టిండు. అది ప్రజలకు తెలియకుండా, ప్రజలకు అందకుండా చేస్తున్నారు. ఇట్లా చేయడం వల్ల ఈ పబ్లిక్ అందక ఇంతవరకు నష్టపోయినకు వచ్చారు. ఇప్పుడు మంచిగా మనమే చెప్పుకోవాలి, మనమే సక్సెస్ఫుల్ అయిందంతా ప్రజలకు చెప్పుకోవాలి. చెప్తున్నా సార్, నేనైతే చెప్తున్నావా సార్? జరిగింది కదా. వెరీ గుడ్, అట్లే చెప్పుకో, మనమే చెప్పుకోవాలి. నేను చెప్పిన దానికంటే మీరు అనుభవించిన చెప్తే ప్రజల లోపలికి ఎక్కువ వస్తుంది. గుడ్, మంచి రిజల్ట్ ఉన్నది. ఇంకా ఒక 2-3 నెలలను గిద రన్నింగ్ చేసినట్టు చేస్తా. ఓకేనా?